హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పులనైనా ఇట్టే తొలగించుకోవచ్చు. ఇందుకోసం మనకు కావాల్సింది వచ్చేసి ఆముదం కాయలండి. ఖాళీ స్థలాలలో మనకు కనపడుతూనే ఉంటాయండి. సో ఒక గుప్పెడన్ని ఆముదం కాయలు తీసుకోవాలి. ఆముదం కాయలే కాదండి, ఆముదం ఆకులతోటి కూడా అనేక ఉపయోగాలున్నాయి. నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయండి ఆముదం ఆకులు కూడా. ఆముదం ఆకులను వేడి చేసి నొప్పులున్న చోట కట్టామంటే పూర్తిగా నొప్పి అనేది తొలగిపోయి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలి ఆ రెమెడీ అన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో చూపిస్తానండి. ఆముదం ఆకులను నొప్పులను తొలగించుకోవడానికి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది. ఇప్పుడు ఆముదం కాయలతోటి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలన్నది చూసేద్దాం. సో ముందుగా ఈ విధంగా ఆముదం కాయలన్నింటినీ సపరేట్ చేసేసుకోవాలండి. ఆముదం కాయలు కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పి, అలాగే కండరాల వాపులను, కండరాల యొక్క నొప్పులను, నరాల నొప్పులను, ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేయడానికి ఆముదం కాయలు అద్భుతంగా పనిచేస్తాయి. సో ఈ ఆముదం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆముదం కాయల వల్ల, ఆముదం వల్ల, అలాగే ఆముదం ఆకుల వల్ల. ఈ ఆముదం మొక్క యొక్క ఉపయోగం తెలిసిందంటే మీరు అస్సలు వదిలిపెట్టారండి. ఆముదం చెట్టు ఆకులు, కాయలు, అలాగే కాయల నుంచి తయారు చేసినటువంటి ఆముదం, వీటన్నింటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆయుర్వేదంలో గొప్ప ప్రాచుర్యం ఉందండి ఈ ఆముదం ఆకులకు, ఆముదం కాయలకు, ఆముదానికి. ఎలా వాడాలన్నది తెలిసి ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి రెమెడీస్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఒక గుప్పెడు తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ఎంత లేదన్నా 15 రోజుల వరకు వస్తుందండి. 15 రోజులకు సరిపడా నూనె తయారు చేసిన అందులోకి ఒక గుప్పెడన్ని ఆముదం కాయలు అయితే సరిపోతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గుప్పెడు తీసుకోండి. తర్వాత ఎందులో అయితే మనం రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి తీసుకోండి. ఇనుప కడాయి కానీ, లేదంటే ఈ విధంగా స్టీల్ కడాయి కానీ తీసుకొని జస్ట్ ఈ విధంగా ఒక్కసారిగా కాయను పగలగొడితే సరిపోతుందండి. మరీ మనము ఎక్కువ సార్లు ఈ కాయలను పగలగొట్టని అవసరం లేదు. ఒక్కొక్క కాయను ఒక్కోసారి అలా పగలగొట్టేస్తే సరిపోతుంది. కొంతమంది కాయలను అలాగే వేస్తారండి, కొంతమంది ఈ విధంగా కొద్దిగంత పగలగొట్టి వేస్తారు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగా అంత కాయలను పగలగొట్టిన తర్వాత ఇందులోకి మెంతులు తీసుకోవాలి. చాలామందికి తెలిసిన విషయమే కదండి. మెంతులు నొప్పులను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పులనైనా తొలగించడానికి, సో నొప్పున్న చోట తక్షణమే ఉపశమనం లభించడానికి మెంతులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక కలోంజీ సీడ్స్ తీసుకోవాలండి. కలోంజీ సీడ్స్ మీ దగ్గర లేవు అనుకున్నట్లయితే ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక ఇందులోకి సో ఈ విధంగా పగలగొట్టినటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. సో చపాతీ కర్రతోటి ఒకసారి అలా పగలగొట్టేసి వేసుకోండి. డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బలను అలా వేయకుండా ఈ విధంగా కొద్దిగంతా పగలగొట్టేసి వేసుకోండి. లేదా బండకు ఒకసారి అలా కొట్టి వేసుకున్నా కూడా సరిపోతుందండి. మనం పోపుకు ఏ విధంగా అయితే వీటిని పగలగొట్టి వేస్తామో ఆ విధంగా వేసుకోవాలి. ఇందులోకి స్వచ్ఛమైనటువంటి ఆముదం నూనె మీ దగ్గర లేదనుకున్నట్లయితే నువ్వుల నూనె. ఆముదం నూనె నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె, అలాగే ఆవాల నూనె, ఈ మూడింటిలో ఏ నూనె మీ దగ్గర అందుబాటుగా ఉంటే ఆ నూనె తీసుకోండి. ఇప్పుడు నేను 15 రోజులకు సరిపడా రెడీ చేస్తున్నానండి. ఒకేసారి మీరు ఎక్కువ మోతాదులో కూడా రెడీ చేసుకోవచ్చు, కానీ 15 రోజులకు అలా రెడీ చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. 200 ml తీసుకోండి, సరిపోతుంది. ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. నేను కాస్త నూనె యాడ్ చేశానండి. మొత్తానికైతే 200 ml వరకు ఆయిల్ని తీసుకున్నా. ఇక స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో ఉండేలాగా చూసుకోండి, సిమ్లో కాకుండా అలాగనే హైలో కాకుండా. సో ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఔషధం రెడీ చేసుకుంటూ ఉన్నప్పుడు హైలో కాకుండా మీడియం కానీ లేదంటే సిమ్లో కానీ ఉండేలాగా చూసుకోండి. అంతేకాదండి, కదుపుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి. చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వీటిలో మనం ఏమేమైతే యాడ్ చేసామో అవన్నీ నల్లగా మడిపోయి నూనె కూడా నల్లగా మడేలాగా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. అలా చేయడం వల్ల పోషకాలు అంతరించిపోతాయి. ఇక మనం తయారు చేసినటువంటి నూనె వల్ల ఫలితం ఉండదు కదండి. సో ఈ విధంగా కదుపుతూనే ఉండాలి. మనం తీసుకున్నది స్వచ్ఛమైన నూనె అయితే నురుగు వస్తుందండి. నేను చాలా వీడియోస్లో తెలియజేశాను. మన ఇంటి చిట్కాలు చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా అటు ఇటు కదుపుతూనే ఉండాలండి. మీడియంలో ఉంచండి ఫ్లేమ్, లేదంటే సిమ్లో ఉంచండి. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను పెట్టేటువంటి వీడియోలు మీ వరకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నురుగు వస్తుంది. స్వచ్ఛమైన నూనె అయితే ఖచ్చితంగా నురుగు వస్తుందండి. మీరు ఆముదం తీసుకోవచ్చు 200 ml, లేదంటే ఆవాల నూనె తీసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె తీసుకోవచ్చు. అలా వదిలేయొద్దండి, కదుపుతూనే ఉండాలి. ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి సారం అంతా నూనెకు పడుతుంది చక్కగా. ఇక స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఈ విధంగా కొద్దిగంతా కదపండి, ఇక నూరగంతా పోతుంది. తర్వాత ఒక శుభ్రంగా ఉన్నటువంటి గిన్నెలోకి టీ వడగట్టుకునేటువంటి జాలి గంటతోటి వడగట్టేసుకోండి. ఈ నూనె ఖచ్చితంగా 15 రోజులకు వస్తుందండి. టీ గంట లేనట్లయితే ఒక క్లాత్ ఈ విధంగా గిన్నె పైన పరిచినట్లుగా అనేసి ఒక చిన్న నాప్కిన్ ఉంటుంది కదండి, పలుచగా ఉన్నటువంటి నాప్కిన్ కానీ క్లాత్ కానీ పెట్టేసి అందులోకి వడపోసుకోండి. ఇక నూనె అయితే రెడీ అయ్యిందండి. ఇందులోకి కొద్దిగంత ఉంట కర్పూరం తీసుకోవాలండి. ఉంట కర్పూరం నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నూనెను రెడీ చేసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ఉండలుగా ఉంటాయి, మనము దేవుని దగ్గర ఉపయోగిస్తూనే ఉంటాము. ఆ కర్పూరం బిళ్ళల్ని, చిన్న చిన్న బిళ్ళల్ని ఒక 3 బిళ్ళల వరకు తీసుకోండి, సరిపోతాయి. పెద్ద సైజు కర్పూరం అయితే సో కొద్దిగంతా తీసుకోండి. జస్ట్ ఈ విధంగా వేలుతో నలిపామంటే పొడిలాగా అవుతుందండి. నొప్పులను తగ్గించడానికి కర్పూరం కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు కావాలంటే ఇందులోకి పచ్చ కర్పూరం కూడా తీసుకోవచ్చండి. ముద్ద కర్పూరం తీసుకోవచ్చు, పచ్చ కర్పూరం తీసుకోవచ్చు. ఏదైనా సరే మంచిగానే ఉపయోగపడుతుందండి నొప్పులను తొలగించడానికి. పచ్చ కర్పూరమైనా ఉపయోగపడుతుంది, లేదంటే ముద్ద కర్పూరమైనా ఉపయోగపడుతుంది. ఇక ఇది వేడిగా ఉంది కాబట్టి త్వరగానే కరిగిపోతుందండి కర్పూరం పొడి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగంతా వేడిగా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. నొప్పుల దగ్గర రాసుకోవడానికి రిమైనింగ్ ఏదైతే ఉందో చల్లారిన తర్వాత ప్లాస్టిక్ ఒక చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, లేదంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిలోని నింపి ఎత్తిపెట్టేసుకోండి. మీరు ఎన్ని రోజులైనా సరే అలా పక్కన పెట్టేస్తే అసలు పాడవదండి. 15 రోజులకు ఒకసారి, నెలకోసారి రెడీ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఒకేసారి 500 ml 1000 ml ఇలా తయారు చేసుకొని అవసరం లేదంటే ఒక 200 ml రెడీ చేసుకోండి. మంచిగా 15 నుంచి 20 రోజుల వరకు ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఇక పడుకోబోయే ముందు కొద్దిగంతా ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసి పట్టించుకోండి. సో డైరెక్ట్ స్టవ్ మీద ఎందుకు పెట్టొద్దు అంటే ఇందులోని కర్పూరం వేసాం కదండి, అగ్గి వస్తుందండి స్టవ్ మీద పెట్టడం వల్ల. అందుకే ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని, బాగా వేడిగా ఉన్న నీటిలో ఒక చిన్న గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని బాగా వేడి చేసి, మరొక చిన్న గిన్నెలో మనకు ఎంత ఆయిల్ అయితే అవసరమో నొప్పులకు రాసుకోవడానికి అంత ఆయిల్ని అందులోకి వేసి 2 స్పూన్ల లేదా 3 స్పూన్ల లేదా 1 స్పూన్, మనకు నొప్పులకు ఎంత పడుతుందో మనకు తెలిసే ఉంటుంది కదండి, అంత నూనెను ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీటిలో కొద్దిసేపు అలా పెట్టేసేయండి. కొద్దిసేపటికే నూనె వేడవుతుందండి. మన చర్మం ఎంత వేడినైతే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉంటే సరిపోతుంది. తర్వాత తీసుకొని ఈ విధంగా ఎక్కడైతే మనకు నొప్పులు ఉంటాయో అక్కడ అప్లై చేసేయాలండి. నొప్పులున్న చోట రాస్తే సరిపోదండి, మంచిగా మర్దన చేయాలి. ఎప్పుడైతే మనము మర్దన చేస్తామో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సో రక్త ప్రసరణ మెరుగుపడడం వల్ల ఏంటంటే తక్షణమే మనకు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నరాల్లో ఉన్నటువంటి అడ్డంకులు, అలాగే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పి, ఆడవాళ్ళైతే నడుము నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారండి. కొద్దిగంతా తీసుకోండి, రాత్రి పడుకునేటప్పుడు మంచిగా అప్లై చేసి మర్దన చేసేయండి. సో ఇమ్మీడియట్గా నొప్పి నుంచి తక్షణ ఉపశమనం అనేది లభిస్తుంది. రోజు రోజుకి నొప్పి ఇంకా తగ్గడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. మంచిగా నిద్ర పడుతుందండి. ఎప్పుడైతే నొప్పులు ఉండవో మనకు నిద్ర కూడా మంచిగా పడుతుంది. సో మీరు పగటిపూట ఒకవేళ అప్లై చేసుకోవాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా వేడి నీటిలో గిన్నెలో మనం కొద్దిగంత నూనె తీసుకొని వేడి నీటిలో పెట్టేసామంటే మంచిగా వేడవుతుంది. ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ మంచిగా అప్లై చేసి మర్దన చేయండి. నరాల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవాలంటే సో మొత్తం కాళ్ళంతా అప్లై చేసి మంచిగా సాదినట్లుగా మర్దన చేసినట్లుగా అనండి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. ఈ ఒక్క రెమెడీనే కాదండి, మన ఛానల్లో ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి నొప్పులు తొలగిపోవడానికి. చాలామంది ప్రయత్నించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి.
మీరు ఆ వీడియోస్ని కూడా చూడాలనుకున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఎప్పుడైనా సమయం ఉంది అనుకున్నప్పుడు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టేటువంటి వీడియోస్ మీ వరకు వస్తాయండి. మరొక ఉపయోగపడేటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాను.